నమస్తే అండి. ప్రీవియస్ వీడియోలో మీకు రజనీ గారు డిజైన్ చేసినటువంటి ఒక ఫ్లాట్ చూపించాను. దాంట్లో లివింగ్ స్పేస్, డైనింగ్, కిచెన్ అండ్ బాల్కనీ ఇవి మొత్తం చూసామండి. అప్పటికే డ్యూరేషన్ చాలా వచ్చింది, మేము చాలా కబుర్లు మాట్లాడేసుకున్నాము. సో నాకేమనిపించింది అంటే బెడ్రూమ్స్ కూడా తనే మొత్తం టోటల్ తనే డిజైన్ చేశారు కదా, బెడ్రూమ్స్ కూడా చూపిద్దాం, కానీ దాన్ని సపరేట్ వీడియో కింద చేద్దాం అనిపించింది రజనీ గారు. ఎందుకంటే మనం చాలా ఎక్కువ మాట్లాడేసుకున్నాం, మెటీరియల్ డిస్క్రిప్షన్ చేస్తే టైం పట్టేస్తుంది. అవునవునవును. సో ఇది 3BHK కదండి? 3BHK అండి. సో ఒకసారి మనం బెడ్రూమ్స్ కూడా చూసేద్దాం, దీన్ని ఎలా డిజైన్ చేశారు ఏంటి అనేసి. తప్పకుండా బెడ్రూమ్ తో స్టార్ట్ చేద్దాం. yes, okay, come. So this is master bedroom. Okay. So general గా bedroom requirement, cupboards, ఒక టీవీ స్పేస్, బెడ్ యాజ్ వెల్ యాజ్ డ్రెస్సింగ్ టేబుల్. సో ఇది బేసిక్ రిక్వైర్మెంట్. సో ఇక్కడ కూడా మాకు కొన్ని సైట్లో ఉన్న రెస్ట్రిక్షన్ లైక్ పిల్లర్ ప్రొజెక్షన్స్, బీమ్ డెప్స్ అవి చూసుకుని దాంతో పాటు డిజైన్ చేశాను. ఓకే. సో కమింగ్ టు ఇక్కడ కొంచెం అంటే హాల్ తో కంపేర్ చేస్తే కలర్ కాంబినేషన్స్ కొంచెం చేంజ్ చేసాం. అంటే స్టోన్ టెక్స్చర్ ఇచ్చాను ఇక్కడ, అంటే డార్క్ మార్బుల్ టెక్స్చర్ ఇస్తూ ఇక్కడ మొత్తం వుడెన్ యూస్ చేయకుండా, అంటే ఎక్కువ రెగ్యులర్ వుడ్ కనిపిస్తుంటుంది కదా, లిమిటెడ్ వుడ్ యూస్ చేశాను. హాల్ వరకు యూస్ చేసి ఇక్కడ స్టోన్ టెక్స్చర్ అండ్ ఇవి ఫ్లూట్స్ అనమాట. డెకోరేట్ మెటీరియల్ అని చెప్పాను కదా, WPC మెటీరియల్. దాంట్లో ఇవి బాగా థిక్నెస్ తక్కువ ఉన్న ఫ్లూట్స్ యూస్ చేసాం. సో ఇదేంటంటే మనకి డోర్ లో మర్జ్ చేసేసి బ్లెండ్ చేసుకోవడానికి బ్లాక్ మిర్రర్, స్టోన్ టెక్స్చర్, ప్లెయిన్ డెకోలం, ఫ్లూట్స్ 4mm వస్తుంది ఇది థిక్నెస్. సో దాంతో పాటు మర్జ్ అయిపోతుంది. ఓకే. సో ఇదేంటంటే మ్యాట్ ఫినిష్ ఉంటుంది మనకి. ఎక్కువ ఇప్పుడు బయట మనం అక్రిలిక్ యూస్ చేస్తాం, సో కొంచెం గ్లాస్ ఉంటుంది, బాగా మెరుస్తూ కనిపిస్తుంది. ఇక్కడికి వచ్చేసరికి కొంచెం సటిల్ గా, రిలాక్స్డ్ గా, కంఫర్టబుల్ గా కనిపిస్తుంది మనకి. సో మ్యాట్ ఫినిషెస్ నేను ఎక్కువ ప్రిఫర్ చేస్తాను బెడ్రూమ్స్ వరకు. సో పైన కూడా స్టోరేజ్ మొత్తం ఓవర్ హెడ్, అంటే జనరల్ గా ఇక్కడ ఎలా చేస్తామంటే 2 వెరైటీస్ ఉంటాయి. కబోర్డ్స్ పైనుంచి కిందకి డివైడ్ చేసి కింద డ్రాస్ ఇవ్వచ్చు, లేదు మనకి కొంచెం డ్రాస్ కాదు, మాకు ఎక్కువ ఏదైనా సూట్ కేసెస్ లేకపోతే అన్నెసరీ ఐటమ్స్ ఉన్నాయి అనుకుంటే అలాగా పెట్టుకోవడానికి అయితే అది కంప్లీట్లీ క్లయింట్ ప్రిఫరెన్స్ బట్టి డిజైన్ చేస్తాం. ఓకే. కింద కానీ పైన కానీ. ఓకే. మిర్రర్ తో స్టార్ట్. ఇది డ్రెస్సింగ్. సో ఇక్కడ జస్ట్ ఫెదర్ టచ్, దీంట్లో లైట్ ఆన్ ఆఫ్ వచ్చేస్తుంది. సో ఇక్కడ సైడ్ వచ్చిన యూనిట్ లోనే డ్రెస్సింగ్ సంబంధించిన స్టోరేజ్ ఇచ్చేసాను. అండ్ ఇక్కడ ఈ వాల్ లో నాకు మధ్యలో అక్కడ ఒక పిల్లర్ ఉందన్నమాట. సో ఆ పిల్లర్ ప్రొజెక్షన్ యూస్ చేస్తూ నేను ఇక్కడ స్టోరేజ్ అది పిల్లర్ ఉంది. సో దాని కంటిన్యూషన్ ప్యానెల్ లో నేను ఇక్కడ టీవీ హ్యాంగ్ చేయడానికి ప్రొవిజన్, పైన స్టోరేజ్, కింద స్టోరేజ్, ఇలా స్టోరేజ్ వచ్చేస్తుంది. సో మీకు ఏంటంటే పిల్లర్ ప్రొజెక్షన్ అట్లీస్ట్ 9 inches ఉందనుకోండి, దాని ఒక స్టోరేజ్ లాగా యూస్ చేసుకోవచ్చు. ఓకే. ఇక్కడ కూడా కొంచెం ఏదో స్పేస్. దానికి ఏం చేశానంటే సాయిల్ క్లోత్స్ హ్యాంగ్ చేసుకోవడానికి ప్రొవిజన్. ఓకే. సో ఇప్పుడు మనం జిమ్ వేర్ ఉంటుంది, సంథింగ్ అలాంటివన్నీ దాంట్లో హ్యాంగ్ చేస్తారు. సో డోర్ బ్యాక్ సైడ్ వెళ్ళిపోయేసరికి మీకు హైడ్ అయిపోతుంది. సో స్పెసిఫిక్ గా ఇంకో సాయిల్ క్లోత్ ప్రొవిజన్ ఇవ్వకుండా నేను డోర్ బ్యాక్ సైడ్ ఇచ్చేసాను. ఓకే. ఓకే. జనరల్ గా అప్పుడు మనం ఏదో వీడియోలోనో, మూవీస్ లోనో, సీరియల్స్ లోనో చూసి ఆర్టిఫిషియల్ గా వాడడం కదండి. ఇల్లు అనేసరికి ప్రతి వస్తువు, ప్రతి చోట, ప్రతి ప్లేస్ కన్వీనియంట్ గా ఉండాలి కదా, అన్నిటికీ ఉండాలి, చూపించడానికి కాదు, వాడుకోవడానికి కాబట్టి. రైట్. సో ఇది బెడ్ స్పేస్. సో కబోర్డ్స్ కూడా చాలా స్పేస్ వచ్చినాయి కదండి. కబోర్డ్ ఫుల్ వాల్ తీసేసుకున్నాం, టోటల్ వాల్ అంతా మొత్తం వెస్ట్ వాల్ అన్నమాట ఇది. ఓకే. సో వెస్ట్ వాల్ మొత్తం క్లాజెట్ ఇచ్చేసాను. లోపల ఎలా ఇచ్చారండి? లోపల డివిజన్స్ అంటే వుడ్ లోనే పార్టిషన్స్ లాగా చేసుకుని వాళ్ళకి హ్యాంగింగ్ కొన్ని, ఫోల్డింగ్ కొన్ని అట్లా ఇచ్చేస్తారా. బెడ్ బ్యాగ్ కూడా నేను సేమ్ ఇదే మెటీరియల్, అంటే ఇప్పుడు మనం కబోర్డ్ లో ఏదైతే యూస్ చేసామో ఆ ప్యానల్ యూస్ చేస్తూ అది పిల్లర్ ప్రొజెక్షన్ ఉంది. సో మొత్తం వాల్ అంతా ప్యానల్ చేసేసాం. ఓకే. ఎక్కడైతే పిల్లర్ వచ్చిందో దాన్ని కూడా యూటిలైజ్ చేసేసారు. అంటే సపరేట్ గా అది పిల్లర్ లాగా మనకు ఆడ్ ఎలిమెంట్ గా కనిపించకూడదు. ఆఫ్టర్ కంప్లీషన్ మనకు కొన్ని చోట్ల ఏంటంటే ప్లెయిన్ వాల్ ఉందనుకోండి, మనం అంత ప్యానలింగ్ వెళ్ళక్కర్లేదు, తగ్గించేస్తాం. బట్ ఇక్కడ నాకున్న సైట్ ఛాలెంజ్ ఏంటంటే 2 వైపులా పిల్లర్స్ ఉన్నాయి. సో అందుకని నాకు కంపల్సరీ 2 sides ప్యానల్ చేసుకోవాలి. ఓకే. ఓకే. సో హెడ్ బోర్డ్
కొంచెం హైట్ ఇస్తూ కుషన్ ఎక్స్ట్రా ఇచ్చేసాం ఇక్కడ. ఓకే. బ్యాక్ సైడ్ విండో ఉంది కాబట్టి విండోని ఫ్రేమ్ లాగా చేసేసి నేను రోమన్ బ్లైండ్స్ తోటి కర్టన్స్ చేంజ్ చేస్తాను. ప్లస్ మనం అది ఓపెన్ చేసుకున్న వెంటిలేషన్ అది కూడా బాగుంది. వెంటిలేషన్ బాగా వస్తుంది జనరల్ గా. అటు సైడ్ వచ్చేసి పెట్టారు. సిట్టింగ్ ఎందుకు ఇచ్చాము అంటే రూమ్ లో సోఫా కానీ లేకపోతే చిన్నవి 2 చైర్లు వేసుకునేలాగా ప్రొవిజన్ కి ప్లేస్ లేదు. సో దానికోసం ఏం చేసామంటే సైడ్ టేబుల్ మీదే నేను ఒక చిన్న సిట్టింగ్ లాగా అరేంజ్ చేసేసాను. ఓకే ఓకే. ఇన్ కేస్ ఏదైనా మనం సర్దుకునేప్పుడు లేకపోతే చిన్న చిన్న ఎలిమెంట్స్ ఏదైనా చూసుకోవాలన్నా కాసేపు కూర్చోవచ్చు. కార్నర్ ఈవెన్ టీవీ చూసుకోవాలన్నా కాసేపు బెడ్ మీద కూర్చోలేకపోతాం. అవును కదండి. కొంచెం సిట్టింగ్ అనేది ఉండాలి. ఇప్పుడు కొన్నిసార్లు ఏంటంటే కబోర్డ్ తో పాటు విండో వస్తుంది. సో అలాంటప్పుడు అక్కడ ప్రొవైడ్ చేస్తాము. ఇన్ కేస్ అలా ఏది లేదు అనుకున్నప్పుడు కొంచెం ఖచ్చితంగా కావాలి అనుకుంటే ఇంక ఇట్లా ప్రొవైడ్ చేస్తాను. చాలా బాగుంది ఈ ఐడియా, చాలా బాగుంది రజనీ గారు. సూపర్. ఇది వాష్ ఏరియా, ఇది రూమ్, వాష్రూమ్. ఓకే. కలర్ కాంబినేషన్స్ కానీ బెడ్రూమ్ అంటే లోపలికి ఎంటర్ అవగానే ఒక ఈ రూమ్ లోకి వచ్చేసరికి మీకు ఈ మార్బుల్ ది హైలైట్ చేస్తాం. మార్బుల్ టెక్స్చర్ సేమ్ ఫ్లూటెడ్ డెకోలం అన్నమాట. ఓకే ఓకే. డెకోలమ్స్ చాలా వెరైటీస్ ఉంటాయి. అవును. స్టోన్ టెక్స్చర్ ఒక దగ్గర యూస్ చేసాము, మార్బుల్ ఫ్లూటెడ్ టెక్స్చర్ ఒక దగ్గర యూస్ చేసాము. ఓకే. అలా మెయింటెనెన్స్ ఎట్లా అండి? మెయింటెనెన్స్ వెరీ ఈజీ అండి. డెకోలం లో మీకు అసలు అంత ఆలోచించాల్సిన అవసరం ఉండదు. ఓకే ఓకే. ఇది మాస్టర్ బెడ్రూమ్. రైట్. చిల్డ్రన్ బెడ్రూమ్స్ చూద్దాం రండి. వా. సో ఇది పాప రూమ్ అనమాట. సో పాప రూమ్లో జనరల్గా రిక్వైర్మెంట్ సేమ్ యాజ్ ఇట్ ఈస్. తనకి బెడ్ విత్ కబోర్డ్, స్టోరేజ్ ఒకటి, యాక్సెసరీస్ స్టోరేజ్, దెన్ డ్రెస్సింగ్ ఇటు సైడ్ ఇచ్చాను. ఓకే. ఇది కూడా మాస్టర్ బెడ్రూమ్ లో ఉన్న బెడ్ కి ఉన్న లాంటి కుషన్స్ పెట్టారు కదండి. డిజైన్ చేంజ్ చేసాము. ఇక్కడ ఏం చేసామంటే బీమ్ బాటమ్ వరకు మీకు వాల్ పేపర్ ఇచ్చేస్తూ మిగతాది నేను కుషన్ బ్యాక్ ఇచ్చాను అనమాట. ఓకే ఓకే. సో బెడ్ సైడ్ టేబుల్, బెడ్ ఇచ్చేసాను. అంటే కాంపాక్ట్ రూమ్ కాబట్టి కొంచెం బెడ్ తో పాటు నాకు అక్కడ అడ్జస్ట్ చేసుకోవాల్సి వచ్చింది స్పేసింగ్. అదేలేండి. సో అటు సైడ్ టేబుల్ ఇస్తూ ఇది బెడ్ సింగిల్ సైడ్ టేబుల్ ఇచ్చేసాం. ఓకే ఓకే. అండ్ సేమ్ ఫ్లూట్స్ నేను మాస్టర్ బెడ్రూమ్ లో చెప్పాను కదా, సేమ్ అలాగే ఇక్కడ యూస్ చేశాను అనమాట. సేమ్ అదే సో కంటిన్యూషన్ ఆఫ్ సేమ్ కలర్ కాన్సెప్ట్ అంతా కంటిన్యూషన్ ఉంటుంది. సో క్లాజెట్ చూపిస్తాను. ఏమండి క్లాజెట్ చూద్దాం. ఇటు బాల్కనీ వచ్చినట్లుంది. ఎస్. ఓకే. ఇది బాల్కనీ. అండ్ ఇక్కడ వచ్చేసేసి డ్రెస్సింగ్ ఇచ్చాను. నాకు ఈ డ్రెస్సింగ్ అయితే భలే నచ్చిందండి. 3 కలర్స్ ఉంటాయి. 3 కలర్స్ ఇచ్చారా? 3 కలర్స్ చేంజ్. బాగుంది చక్కగా. అంటే లైట్ కావాల్సింది ఇక్కడే కాబట్టి లైటింగ్ మనకి. డ్రెస్సింగ్ కి జనరల్ గా మిర్రర్ బ్యాక్ కంటే కూడా మనకి ఫ్రంట్ ఫేస్ మీద పడేలాగా ఉంటే లైటింగ్ బాగుంటుంది. అవును అవును. మీకు అపిరెన్స్ కూడా బాగా క్లియర్ గా తెలుస్తుంది. సో క్లాజెట్ అన్నాను కదా. సో క్లాజెట్ లో 2 స్లైడింగ్ డోర్స్ తోటి పైన ఓవర్ హెడ్ స్టోరేజ్ తోటి సేమ్ ఓవర్ హెడ్ స్టోరేజ్. అండ్ ఇక్కడ వచ్చేసి ప్రొఫైల్ గ్లాస్ డోర్ తోటి యాక్సెసరీస్ సెపరేట్ గా ఇచ్చాం. ఓకే ఓకే. బ్యాక్ లిట్ ఉంటుంది. ఎస్. తన యాక్సెసరీస్ అన్ని ఇందులో పెట్టుకోవచ్చు. సో ఇవేంటంటే ఈజీ హ్యాండ్లింగ్ ఉంటుంది, మనకు పక్కకు ఉంటాయి కాబట్టి సెపరేట్ చేసుకోవచ్చు. ఈ క్లాజెట్ అంతా జనరల్ గా వాళ్ళు కావాల్సినట్టు ఆర్గనైజ్ చేసుకుంటారు. క్లాజెట్ సర్ఫేస్ అంతా నేనేం చేశాను అంటే అక్రిలిక్ యూస్ చేస్తూ ఇక్కడ అక్రిలిక్ యూస్ చేశాను. సో అక్రిలిక్ యూస్ చేస్తూ సేమ్ ఫ్లూట్స్ మాస్టర్ బెడ్రూమ్ లో యూస్ చేసినవి రిపీట్ చేస్తూ కలర్ చేంజ్ చేస్తున్నాను. ఇక్కడ బ్లాక్ టీ పట్టి. వీటికి అవి కూడా కలర్ చేంజ్ చేశారు కదా. అక్కడ గోల్డ్ రూమ్ వైస్ మీకు బ్లాక్, రోజ్ గోల్డ్ కాంబినేషన్స్ బట్టి మనం తీసుకుంటాం. ఇక్కడ ఏంటంటే నేను కొంచెం ఈ ఫ్రేమ్ ఇదంతా బ్లాక్ అక్రిలిక్ ఇచ్చాను కాబట్టి నేను హ్యాండిల్స్ పైన నాబ్స్ ఇవన్నీ బ్లాక్ లో ఇచ్చుకున్నారు. మాస్టర్ బెడ్రూమ్ రోజ్ గోల్డ్ ఇచ్చాం. అవునండి. సో అలాగా ఇక్కడ బ్లాక్. ఓకే. సో నెక్స్ట్ గెస్ట్ బెడ్రూమ్. ఎస్ కమ్. రజనీ గారు ఇది థర్డ్ బెడ్రూమ్ కదా. థర్డ్ బెడ్రూమ్ అండి. గెస్ట్ రూమ్ కమ్. ఇక్కడైతే మల్టీపర్పస్ గానే అనుకున్నారు క్లయింట్స్. సో మల్టీపర్పస్ ఇన్ ద సెన్స్ వాళ్ళకి సపరేట్ పూజ ఏం లేదు రూమ్, అందుకే ఇక్కడ పెట్టారా. సో ఇక్కడ క్యాబినెట్ లాగా చేంజ్ చేసాము. ఓకే. ఓ ఒక చిన్న డ్రా ఉంటుంది. అదేలేండి ఐటమ్స్ అన్ని పెట్టుకోవడానికి వచ్చేస్తుంది. దెన్ మీకు ఇది డోర్ ఓపెన్ చేసుకుంటే లోపల క్వాడ్ స్టాప్ తోటి ఓకే పూజ మందిర్. సో సపరేట్ స్పేస్ రాలేదు కాబట్టి ఇంక ఈ బెడ్రూమ్ ఇట్లా వాడుకున్నారు. ఇదేంటంటే వాళ్ళకి వర్క్ స్పేస్ కమ్ గెస్ట్ బెడ్ కమ్ పూజ రూమ్. ఓకే. సో ఏది కావాలంటే అది ఉపయోగించుకునేలాగా ఉంటుంది రూమ్. ఓ ఇది కబోర్డ్ అండి. ఇది బెడ్ అండి, ఫోల్డబుల్ బెడ్. ఏంటండి? ఫోల్డబుల్ బెడ్. సో మనకు అవసరమైనప్పుడు కిందకి ఫోల్డ్ చేసుకుంటే ఆలోచిస్తున్నాను అన్నమాట. ఇక్కడ చూడగానే ఇవి కనిపిస్తున్నాయి, కబోర్డ్ కి ఇట్లా ఎందుకు పెట్టారబ్బా, ఇది ఏం డిజైన్? ఫోల్డ్ చేసుకుంటే మనకి అంటే అవసరం లేనప్పుడు బెడ్ క్లోజ్ చేసుకోవచ్చు. ఎవరైనా గెస్ట్ అలా వచ్చినప్పుడు అకామిడేట్ చేయాలంటే మనం బెడ్ లా యూస్ చేసుకోవచ్చు. చూడొచ్చా? ఓపెన్ చేసి ఒకసారి చూద్దాం. చాలా ఇంట్రెస్టింగ్ అండి, చాలా బాగుంది. ఎందుకంటే ఎప్పుడు ఇట్లా పెట్టేసి ఉంచారు, గెస్ట్ బెడ్రూమే కదా, స్పేస్ దానికి తోడు మనకి ఏ ఫ్లాట్ అయినా కూడా థర్డ్ బెడ్రూమ్ అనేసరికి కొంచెం చిన్నది ఉంటుంది. అప్పుడు యూస్ చేసేదే కాబట్టి జనరల్ గా అట్లా. 2 kids ఉన్నారు అనుకోండి కంపల్సరీ బెడ్రూమ్ కిందనే యూస్ చేస్తారు. అవును. బట్ సింగిల్ కిడ్ ఉన్నప్పుడు వాళ్ళకి డెఫినెట్లీ 1 రూమ్ పేరెంట్స్ రూమ్ గానో లేకపోతే గెస్ట్ రూమ్ గానో ట్రీట్ చేస్తాం. అవును. సో ఇక్కడ ఏంటంటే వాళ్ళ పాప వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటుంది. ఓకే. సో సిస్టమ్స్ స్క్రీనింగ్ అన్ని అక్కడ ఇచ్చాం కాబట్టి ఇది కొంచెం స్పేషియస్ గా
బ్రీతింగ్ స్పేస్ బేసిక్గా. ఫర్నిచర్ ఎక్కువ ఉంటే హడావుడిగా అనిపిస్తుంది. దీనికి కూడా పైన ఇచ్చేసారు మీరు, పైన స్టోరేజ్. ఏంటంటే అపార్ట్మెంట్ లో కొంచెం ఎంత స్టోరేజ్ ఇవ్వగలిగితే అంత బెటర్ యూటిలిటీ. అవునండి. ఇదంతా రెగ్యులర్ గెస్ట్ కి వచ్చినప్పుడు వాళ్ళకి క్లోతింగ్ కానీ అలాంటి స్టోరేజ్ కోసం వచ్చేస్తుంది. ఈ స్పేస్ బెడ్ కి. ఓకే. దెన్ అక్కడ నుంచి ఎల్ షేప్ అట్లా స్టడీ ఇచ్చాం. ఓకే, చాలా బాగుందండి. స్టేషన్ తోటి చాలా, ఇది ఒక బాల్కనీ వచ్చినట్లు. ఇక్కడ ఎల్ షేప్ బాల్కనీ. సో డైనింగ్ నుంచి, గెస్ట్ రూమ్ నుంచి, పాప రూమ్ నుంచి 3 సెపరేట్ బాల్కనీస్ ఇచ్చారు. ఓకే, బాగా స్పేషియస్ గా ఉంటుంది ఫ్లాట్ కూడా. చాలా బాగుందండి. అంటే ఎంటీగా చూసిన దానికి డిజైన్ అయిపోయిన తర్వాత అన్ని ఐటమ్స్ తో, అంటే మీరు బేసిక్ స్కెల్టన్ చూసేదానికి డెకోర్ ఫిల్ చేసి కర్టన్స్, బెడ్ స్ప్రెడ్స్ అన్ని వేసిన తర్వాత వచ్చే లుక్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. కర్టన్స్ కన్నా కూడా వీటికి వెళ్ళేది ఎందుకండి? రోమన్ బ్లైండ్స్ అండి. ఇవేంటంటే ఫ్యాబ్రిక్ తక్కువ ఉంటుంది, విండోలో కూర్చుంటుంది, మనకి ఎక్కడ కావాలంటే అక్కడ స్టాప్ చేసుకోవచ్చు, చాలా కంఫర్టబుల్. ఓకే, ఇలా వచ్చేస్తుంది. ఓకే, ఎంత కావాలనుకుంటే అంత చేసుకోవచ్చు, ఎక్కడంటే అక్కడ ఓపెన్ చేసుకోవచ్చు. రైట్. చాలా చాలా బాగుందండి డిజైన్ అంతా కూడా. మినిమం ఎంత టైం పడుతుందండి? జనరల్గా ఫ్లాట్ సైజుని బట్టి, వాళ్ళ స్కోప్ ఆఫ్ వర్క్ని బట్టి ఉంటుందండి. జనరల్గా ఫాల్ సీలింగ్ వుడ్ వర్క్ వరకు ఒక 3 BHK అయితే 3 to 6 months చెప్తాను నేను. డిపెండ్స్ ఆన్ వర్క్, ఎంత వర్క్ చేస్తున్నాము లేదా ఎంత ఇంట్రికేట్గా చేస్తున్నాము. రెగ్యులర్ ఈ ఫ్లాట్కి అయితే మాకు 3 to 4 months పట్టింది. ఓకే, అప్రాక్సిమేట్గా ఎంత అవుతుందండి ప్రైస్? బడ్జెట్ వైజ్ కూడా మెటీరియల్ కాంబినేషన్స్ బట్టి ఉంటుందండి. ఇప్పుడు 2 BHK ఉందనుకోండి, సపోజ్ ఎగ్జాంపుల్ 2 BHK ఉంటే టు స్టార్ట్ విత్ 12 lakhs నుంచి 15-18 వరకు కూడా ఉంటుంది. మనం తీసుకునే చూస్ ఆఫ్ కాంబినేషన్ ఆఫ్ మెటీరియల్స్. 3 BHKకి 18 నుంచి 25 వరకు ఉంటుంది. మనం బెడ్స్ చేయించుకుంటున్నామా, ఓన్లీ కబోర్డ్స్ వెళ్తున్నామా, కిచెన్ ఎంత సైజ్ ఉంది, మళ్ళీ యూటిలిటీ, డ్రై వెట్ కిచెన్స్ ఉంటాయి ఒక్కొక్కసారి, అవన్నీ కన్సిడర్ చేస్తాం. అంటే జనరల్ గా మీకు ఒక క్వశ్చన్ రేస్ అవుతుందేమో, మీరు ఆ రోజు 18 చెప్పారు కదా, 20 చెప్పారు కదా, మళ్ళీ మాకు ఎందుకు ఎక్కువ? టైం టు టైం చేంజ్ అవుతుంది. రెండోది మెటీరియల్ ఇన్ఫ్లేషన్ కూడా చాలా డిఫరెన్స్ ఉంటుంది, ఇయర్లీ చేంజ్ అయిపోతుంది కదా. అవునవును. సో అందుకని ఎప్పుడైనా సరే మేము వ్యాలిడిటీ 1 month బిఫోరే తీసుకోమంటాం. అంటే కొటేషన్ ఇచ్చినప్పుడు ఒక 1 month వరకు కన్సిడర్ చేసుకోండి. లేటర్ ఆన్ ఏదైనా చేంజెస్ ఉంటే చేంజెస్ అవుతాయని చెప్తాం. అట్లా చాలా చాలా బాగుందండి. థ్యాంక్ యూ. అంటే దేనికి అదే యూనిక్గా కనిపిస్తూ ఉంది. చిన్న స్పేస్ ఉన్నా కూడా మీరు యూటిలైజ్ చేసింది, ఆ స్పేస్ని యూటిలైజ్ చేసుకోవడానికి వీలుగా, అంటే ఎక్కడ వేస్టేజ్ లేక ఎంతో స్పెండ్ చేస్తాం కదా జనరల్గా. సో ఆ స్పేస్ మనకి ప్రాపర్ యూటిలిటీ లేకపోతే ఒక్కొక్కసారి ఈ చిన్న చిన్న వాటికి మనం ఎత్తుకున్నట్టు అయిపోతుంది. సో అలా లేకుండా పాసిబుల్ ఉన్నంత వరకు ఐ విల్ ట్రై మై బెస్ట్ టు ఎక్కడెక్కడ ఏది క్రియేట్ చేయాలో ఆ స్పేసెస్ క్రియేట్ చేసి క్లోజ్ చేస్తాం. మీరు ఎక్కడి వరకు, అంటే ఏ ఏ ప్లేసెస్ వరకు డిజైన్ చేస్తారంటే ఓన్లీ హైదరాబాద్ అయినా లేకపోతే త్రూ అవుట్ ఏపీ చేస్తాము, రెగ్యులర్గా తెలంగాణ, ఏపీ యాజ్ వెల్ యాజ్ చెన్నై, బెంగళూరు కూడా చేసాం ప్రాజెక్ట్స్. ఓకే, రైట్ అండి. ఎనీహౌ విష్ యూ వెరీ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. See you soon again. Yes, exactly. Right అండి. Bye. Okay అండి. Bye.